మీకు బిర్యానీ అభిరామి గుర్తుందా? అదేనండి, ప్రియుడు కోసం తన ఇద్దరు పిల్లల్ని చంపేసిన అభిరామి. 2018 సెప్టెంబర్లో తమిళనాడులోని కాంచీపురంలో అభిరామి చేసిన 2 హత్యలు సంచలనం సృష్టించాయి. బిర్యానీ తింటూ టిక్ టాక్స్ చేస్తూ ఫేమస్ అయ్యి రోజు తను తినే ఆ బిర్యానీ డెలివరీ చేస్తున్న డెలివరీ బాయ్ తో ఎఫ్ఐఆర్ నడిపి చివరికి అతని కోసం తన ఇద్దరు పిల్లలకి నిద్ర మాత్రలు ఇచ్చి చంపేసింది. ఇక ఇప్పుడు మరో అభిరామి వెలుగులోకి వచ్చింది. నేను అభిరామి చెల్లిని అంటూ హత్య చేసింది. చెల్లి అంటే చెల్లి కాదులేండి, సేమ్ డిటో అభిరామి ప్లాన్ ని దింపేసింది. అభిరామి ఎందుకోసం పిల్లల్ని చంపిందో ఈ మహాతల్లి కూడా అందుకే తన కూతుర్ని చంపి అభిరామికి చెల్లైంది. తన ఇద్దరు పిల్లల్ని చంపినందుకు రీసెంట్ గా అభిరామికి జూలై 24న కోర్టు ఆమె తుది శ్వాస వరకు జైల్లోనే గడపాలని అభిరామికి జీవిత ఖైదును విధించింది. మరి ఈ కూతుర్ని చంపిన ఈమెకు ఏ శిక్ష పడుతుందో చూడాలి. మరి వివరాల్లోకి వెళ్తే తమిళరసి, ఈమె వయసు 30. ఈమె కోయంబత్తూరులోని ఇరుకూరు ప్రాంతంలో ఉంటుంది. ఈమెకు 4.5 సంవత్సరాల కూతురుంది. పేరు అపర్ణశ్రీ. తమిళరాశి తన కూతురుతో కలిసి ఆ ప్రాంతంలో ఉంటుంది. భర్తతో ఉండటం లేదు. కారణం ఈమె భర్తను వదిలేసింది. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి విడివిడిగా ఉంటున్నారు. అప్పటి నుండి తమిళరాశి కూతుర్ని తనతోనే ఉంచుకుంటూ పాపను చూసుకుంటూ ఆ ప్రాంతంలో ఉన్న భవన నిర్మాణ పనులకు వెళ్లటం మొదలుపెట్టింది. ఇంటికి వచ్చాక ఖాళీ టైంలో రీల్స్ చేసి ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేసేది. అలా కూడా ఎంతో కొంత ఫేమస్ అయింది. సేమ్ అభిరామి టైప్ అన్నమాట. అయితే ఈ పని ప్రాంతంలో తమిళరాశికి వసంత్ అనే మరో కూలి పరిచయం అయ్యాడు. అతను కూడా అక్కడే పని చేస్తూ ఉన్నాడు. తమిళరాశి పని కోసం రాగానే ఈ వసంత్ ఆమెను పలకరించేవాడు. తమిళరాశి కూడా వసంత్ పలకరింపు కోసం ఆరాట పడేది. కట్ చేస్తే ఇద్దరు వివాహేతర సంబంధంలోకి అడుగు పెట్టారు. దీంతో వసంత్ రెగ్యులర్ గా తమిళరాశి ఇంటికి వచ్చిపోవటం ప్రారంభించాడు. ఇక అతను అలా వచ్చిపోతూ ఉండటంతో చుట్టుపక్కల వారంతా వీరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని తెలుసుకున్నారు. అయితే తన ఎఫ్ఐఆర్ ఊళ్ళో అందరికీ తెలిసిందని తమిళరాశికి తెలిసినా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరు ఎన్ని అనుకున్నా తన ఒంటి సుఖమే తనకి ముఖ్యం అనుకుంది. ఆఖరికి ఆ ఒంటి సుఖం కోసమే తన కడుపున పుట్టిన కూతుర్ని చంపేసింది. ఎప్పుడైతే ఈ తమిళరాశి వసంత్తో సాన్నిహిత్యానికి అలవాటు పడిందో ఆ అలవాటుకు ఆమె బానిసైపోయింది. అందుకే ప్రియుడి సాన్నిహిత్యం లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేని స్థితికి వచ్చేసింది. దీంతో ఆమె వసంత్ని పర్మనెంట్ గా తనతోనే ఉంచుకోవాలి, అది కూడా భర్తగా తన పక్కన జత చేసుకోవాలి అనుకుంది. వసంత్ని భర్తగా పొందాలి అనుకోవటంలో తప్పులేదు. ఓ బంధంలో సంతోషం దొరక్క విడిపోయి మరో బంధానికి, అది కూడా పెళ్లి బంధంతో ముడి వేసుకోవాలి అనుకోవటం అసలే తప్పు కాదు. కానీ ఆ బంధం కోసం బిడ్డను చంపాలి అనుకోవటమే తప్పు. కానీ ఆ తప్పు చేసి తల్లి అన్న పదానికి కళంకం తెచ్చింది తమిళరాశి. ప్రియుడు వసంత్ మీద ఉన్న మోహంతో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అతన్ని అడిగింది. అందుకు అతను నేను పెళ్లి చేసుకుంటా, కాకపోతే ఒకే ఒక కండిషన్ అన్నాడు. ఏంటి అని అడిగింది తమిళరాశి. అందుకు వసంత్, నాకు నువ్వు మాత్రమే కావాలి, నీ కూతురు వద్దు. నీకు నువ్వుగా నా కోసం వస్తే నీ మెడలో పుస్తలు కట్టడానికి నాకేమీ అభ్యంతరం లేదన్నాడు. దీంతో తమిళరాశి ఆలోచన మొదలుపెట్టింది. ఆ ఆలోచనలో నుండే మరో అభిరామిలా మారిపోయి అభిరామి తన పిల్లలను చంపినట్లే తమిళరాశి కూడా తన కూతుర్ని చంపాలి అనుకుంది. అలా చంపి ప్రియుడి చెయ్యి అందుకోవాలి అని ఆశపడింది. అందుకే తన సుఖాలకు అడ్డొస్తున్న కూతుర్ని చంపాలని రోడ్డు మీద ఆడుకుంటున్న తన కూతుర్ని లోపలకు పిలిచింది. పాపను పిలిచేలోపే నిద్ర మాత్రలు కొని వాటిని పాపకు పెట్టే ఆహారంలో కలిపి పాప రాగానే ప్రేమ నటిస్తూ పాపను ఒళ్ళో కూర్చోబెట్టుకొని చావు ముద్దలు కొసరు పెట్టి పాప కడుపు నిండేదాకా పెట్టింది. పాపం ఆ చిట్టి తల్లి తనను చంపటానికే అలా పెడుతుందని తెలుసుకోలేక ఆమె పెట్టిన అన్నాన్ని మొత్తం తినేసింది. అసలు మాటలు కూడా సరిగ్గా రాని ఆ పసిదాన్ని చంపాలి అని ఈ నీచపు తల్లికి ఎలా అనిపించిందో మరి. అలా పాపకు నిద్ర మాత్రలు కలిపిన అన్నం పెట్టాక కొద్దిసేపటికే పాప నిద్రలోకి వెళ్ళిపోయింది. దీంతో తమిళరాశి పాప గొంతు నిలిమి చంపేసి వెంటనే బయటకు పరుగులు తీసింది. నా బిడ్డ సడన్ గా వాంతులు చేసుకుని స్పృహ కోల్పోయిందంటూ వీధిలో వారందరికీ వినపడేలా అరుస్తూ అంబులెన్స్ కి కాల్ చేసింది. ఇక వ్యాన్ రాగానే పాపను అంబులెన్స్ లో ఎక్కించి హాస్పిటల్ కు తీసుకువెళ్ళింది. అయితే అక్కడి డాక్టర్స్ పాపను పరీక్షించి అప్పటికే పాప చనిపోయిందని చెప్పారు. ఇక ఆమెతో పాటు వచ్చిన పొరుగింటి వారు బంధువులకు అనుమానం వచ్చింది. కారణం, కొద్దిసేపటి క్రితం వరకు పాప రోడ్డు మీద యాక్టివ్ గా ఆడుకోవటం వారంతా చూశారు. కానీ ఈలోగా పాపకు సడన్ గా వాంతులు అయ్యి స్పృహ కోల్పోయి చనిపోవటం ఏంటన్న డౌట్ తో వారు విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి పాప శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టానికి పంపి ఆమెది హత్య అని తేలటంతో తమిళరాశిని అదుపులోకి తీసుకున్నారు.
కోయంబత్తూరులోని రామనాథపురం ప్రాంతంలోని కోయంబత్తూరు తూర్పు మహిళా పోలీస్ స్టేషన్ కు ఆమెను తీసుకువెళ్లి విచారణ మొదలుపెట్టారు. ఇక ఆ విచారణలో మొదట తనకేమీ తెలియదంది తమిళరసి. నా బిడ్డను నేనెందుకు చంపుకుంటానని బుకాయించింది. దీంతో పోలీసులు తమిళరసి ఉంటున్న ప్రాంతానికి వెళ్లి ఆమె గురించి ఎంక్వైరీ చేయగా ఆమె భర్తను వదిలేసి వసంత్ అనే వ్యక్తితో ఎఫ్ఐఆర్ నడుపుతుందని తెలుసుకొని వసంత్ ఎవరని తమ స్టైల్లో తమిళరసిని ప్రశ్నించడంతో ఇక తమిళరసి నిజం ఒప్పుకోక తప్పలేదు. వసంత్ తో కొన్ని నెలల నుండి వివాహేతర సంబంధంలో ఉన్నానని, అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నానని, కానీ అందుకు అతను నా బిడ్డ లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడని, అందుకే నేను నా కూతుర్ని చంపేశానని చెప్పింది తమిళరసి. ఇక నిజం ఒప్పుకోవడంతో పోలీసులు తమిళరసిని అరెస్టు చేసి పాప హత్యలో వసంత్ ప్రమేయం కూడా ఏమైనా ఉందా అని ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఇలాంటి వాళ్ళు పెళ్లిళ్లు ఎందుకు చేసుకుంటారో, పిల్లల్ని ఎందుకు కంటారో కూడా తెలియటం లేదు. వంటి సుఖాలే ముఖ్యం అనుకుంటే అందుకు చాలా మార్గాలు ఉన్నాయి. అందుకోసం పెళ్లి పేరుతో పిల్లల్ని చంపుకోవటం కరెక్ట్ కాదు. అమ్మతనాన్ని ఆస్వాదించలేని ఇలాంటి మూర్ఖులకు ఉరిశిక్ష విధించాలి. సేమ్ టు సేమ్ అభిరామి తన ప్రియుడు కోసం తన ఇద్దరు పిల్లల్ని ఎలా చంపిందో ఈ తమిళరసి కూడా తన ప్రియుడు కోసం తన కూతుర్ని చంపేసింది. చేసిన తప్పుకి జీవిత ఖైదు పడి అభిరామి జైల్లో చిప్పుకోడు తింటూ ఉంది. ఆమె తుది శ్వాస వరకు ఆమె జైల్లో గడపాల్సిందే. ఇక ఈ మహా తల్లికి ఏ శిక్ష పడుతుందో వేచి చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.